కూటమి పాలనలో అభివృద్ధిని చూస్తోన్న వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుతోంది. ఏం చేయాలో దిక్కు తోచక ఎన్డీఏ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ మావిగన్ పేరుతో అమరావతిపై అక్కసు వేళ్లగక్కి అభాసుపాలైతే ఈవీఎంల ట్యాంపరింగ్తోనే గత ఎన్నికల్లో ఓడిపోయామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించి నలుగురిలో నవ్వుల పాలయ్యారు. పార్టీ నేతల్లో నెలకొన్న అసహనం, నిరాశ, నిస్పృహలకు ఈ ప్రకటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2 ఏళ్ల నాడు ఎన్నికలు జరిగితే ఈవీఎంల అంశాన్ని మళ్లీ ఇప్పుడు లేవనెత్తడంలోని ఆంతర్యమేంటి? అసలు వైసీపీ నేతల వర్రీ ఏంటి? 2029 ఎన్నికల్లోనూ కూటమిని తట్టుకొని నిలబడలేమన్న భయాందోళనలో ఉన్నారా? అందుకే ఎవరికి తోచిన ప్రకటనలో వారు చేస్తూ కేడర్ను ఆందోళనకు గురి చేస్తున్నారా? కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేస్తోన్న ప్రచారంపై ఇన్సైడ్ స్టోరీ. కూటమి పాలనను చూస్తున్న వైసీపీ నేతలు అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు. కళ్ల ముందు కనిపిస్తోన్న రాజధాని అమరావతి టవర్స్ నిర్మాణాన్ని చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. విశాఖకు వస్తున్న ఐటీ సంస్థలు, పరిశ్రమలతో ఫ్యాన్ పార్టీ నేతల గుండెలు గుబేలుమంటున్నాయి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు గత పాలకులను కలవరపెడుతున్నాయి. అన్ని రంగాల్లో జరుగుతున్న ప్రగతిని చూసి మతిపోతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఆరాటపడుతున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. దీంతో అధికారంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కలల సౌధం కళ్ల ముందే కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎడారిలో ఎండమావి చందంగా పార్టీ నేతల పరిస్థితి మారింది. దీంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి పార్టీ నేతల వరకు ఏవేవో మాట్లాడుతున్నారు. అధికారం కోల్పై 2 ఏళ్లు కావస్తున్నా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదు. పవర్ పోయిందన్న అసహనంతో అమరావతికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన మావిగన్, ఈవీఎంలు వంటి అంశాలను ఎత్తుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి అబాసుపాలవుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెట్టెలు మార్చడంతోనే ఓడిపోయామో, లేదా కేంద్ర ఆర్థిక మంత్రి భర్త చెప్పినట్టు అర్ధరాత్రి వరకు ఓట్లు పడ్డంతో పరాజయం పాలయ్యామో ఏమో ఎవరికి తెలుసు అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వంకలేనమ్మ డొంకట్టుకు ఏడ్చిందని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ సమస్యలు లేక తమ ఓటమికి ఈవీఎంలపై నెపాన్ని నెడుతున్నారు. జగన్ చెత్త పాలనతో ఓడిపోయామన్న వాస్తవాన్ని ఇప్పటికీ కొందరు వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఫ్యాన్ పార్టీ నేతలు ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన నేతలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించినంత పనిచేశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కొందరు బలవన్మరణానికి కారణమయ్యారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడారు. అమరావతి రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారు. రాజధానిని ధ్వంసం చేయాలని చూశారు. జగన్ జీన్స్లోనే వినాశనం, విధ్వంసం ఉన్నాయని సొంత పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారని వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికి చివరికి చేతులెత్తేసి ఆభాసుపాలయ్యారు. పెట్టుబడిదారులను తన్ని తరిమేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచారన్న విమర్శలున్నాయి. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన వైసీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ఓటర్లు గుణపాఠం నేర్పారు. కూటమి పార్టీలకు 164 సీట్లిచ్చి అఖండ అధికారం ఇచ్చారు. దీనిని తట్టుకోలేక ఎన్డీఏపై అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతూ జనానికి మరింత దూరం అవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తమ ఓటమికి ఈవీఎంలే కారణమని ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పటికీ బలంగా నమ్మడం మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. 2019లో వైసీపీ 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న కూటమి నేతల ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో జగన్ బ్యాచ్ ఉంది. పెట్టెలు మార్చడంతోనే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యారా అన్న క్వశ్చన్ పై బొత్స సత్యనారాయణ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ మధ్య బొత్సకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారం పోయిందన్న నిరాశ, నిస్పృహలు, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూస్తే మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అన్న టెన్షన్తో ఈవీఎంలపై బొత్స నోరు జారారని కూటమి నేతలు భావిస్తున్నారు. ఎన్డీఏ నేతల ప్రశ్నలకు బొత్స ఏం సమాధానం చెబుతారో చూడాలి.